పీసీఓడి వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుందా? ఇది అందరికీ ఉండే నార్మల్ క్వెషన్. ఇప్పుడు దాని గురించి డీప్‌గా చెప్పుకుందాం. అవును. పీసీఓడి వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది. నార్మల్‌గా పీసీఓడిలో ఓవ్యులేషన్ రెగ్యులర్‌గా జరగదు. అంటే ఎగ్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడం జరగదు. దానివల్ల ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే యూటరస్ లోపల లైనింగ్ స్లోగా లాంగ్ టైం బిల్డప్ అవుతుంది. నార్మలీ ప్రతి మంత్ థిన్ లైనింగ్ షెడ్ అవుతుంది. అంటే ప్రతి మంత్ రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి యూటరస్ లోపల థిన్ లైనింగ్ షెడ్ అవుతుంది. కానీ పీసీఓడిలో లైనింగ్ థిక్గా అయ్యి, అంటే ఎవ్రీ మంత్ రాదు కాబట్టి ఆ లైనింగ్ థిక్గా అయిపోతుంది. చాలా రోజులు లోపలే ఉంటుంది అలాగా. అందుకే పీరియడ్స్ లేట్గా వచ్చినప్పుడు ఆ థిక్ లైనింగ్ ఒకేసారి షెడ్ అవుతుంది. అందుకే బ్లీడింగ్ చాలా హెవీగా ఉంటుంది. క్లాట్స్ కూడా కనిపిస్తాయి. పీరియడ్స్ కూడా 7 to 10 డేస్, కొంతమందికి 15-20 డేస్ వరకు కూడా పీరియడ్స్ బ్లీడింగ్ ఆగకపోవచ్చు. పీరియడ్స్ చాలా మంత్స్ రాకపోయి నెక్స్ట్ మంత్ సడన్గా వస్తే హెవీ బ్లీడింగ్ జరగవచ్చు. ఇది బాడీ ఇచ్చే సిగ్నల్ హార్మోన్స్ బ్యాలెన్స్లో లేవు అని. సింపుల్ మెసేజ్ ఏంటంటే పీసీఓడిలో హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే బాడీ ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, బాడీ సిగ్నల్ ఇస్తుంది నా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయండి అని. పీసీఓడి హెవీ బ్లీడింగ్ కాజ్ చేయొచ్చు, కానీ అది కంట్రోలబుల్ ప్రాబ్లం. పీసీఓడిలో ఇవన్నీ నార్మల్ అనుకుని ఇగ్నోర్ చేయకూడదు. రైట్ లైఫ్ స్టైల్తో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫుడ్లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఎక్కువగా ఉండాలి. షుగర్, జంక్ ఫుడ్స్ తగ్గించాలి. డైలీ వాకింగ్ ఆర్ లైట్ ఎక్సర్సైజ్ ఉండాలి. స్లీప్ సరిగ్గా ఉండాలి. స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. డాక్టర్ గైడెన్స్తో నెసరీ మెడిసిన్స్ యూస్ చేస్తే బ్లీడింగ్ రెగ్యులర్గా లైటర్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.